మాలతి ఆంటీ ఇడ్లీ పెట్టారా? అవునండి, ఇడ్లీ పెట్టాను. ఇది శనివారం నాడు వీడియో, మీకు సోమవారం వస్తుందండి ఈ వీడియో. శనివారం నాడు తీసానండి. ఎడిటింగ్ అయితే చేయాలి కదా, ఎడిటింగ్ చేసినప్పటికి నడుము నొప్పి, తలనొప్పి వచ్చేస్తుందండి. 3 గంటలు కూర్చోవాలండి ఎడిటింగ్ చేయాలంటే. చాలా కష్టమండి ఎడిటింగ్ అనేది. ఇది కొబ్బరి పొట్నాల పప్పు చట్నీ అండి. చాలా బాగా వచ్చిందండి చట్నీ మాత్రం. మా వారు చాలా రోజులైంది టిఫిన్ చేయలేదు, చెయ్యమ్మా అన్నారు. ఆయనే వద్దన్నారు ఎండలని, మళ్ళీ ఆయనే చేయమన్నారండి. మరేమో తినాలనిపించిందేమని చేశానండి. అయితే ఇది కూర మధ్యాహ్నంకి టిఫిన్కి రెండిటికి ములక్కాడ, బంగాళదుంప, టమాటా, వంకాయ మొత్తం కూర చాలా బాగా వచ్చిందండి కూర మాత్రం. అయితే ఇడ్లీతోని చాలా బాగుంటుంది. ఇడ్లీ అయినా దోశ అయినా చాలా బాగుంటుందండి. మాకు అలవాటు అండి కూరలు చట్నీ రెండూ ఉంటే ఇష్టం. అయితే ఆ రోజు అన్నీ చట్నీ కుదిరింది, కూరలు కుదిరాయి, అన్నీ కుదిరేవండి. మా వారు తినేసారని నేను తింటాను. బాగుంటుంది వీడియో చూడండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం. చాలా టైం అయిపోయిందండి. టైం చెప్తే మాలతి ఆంటీ నువ్వు ఇప్పుడు తింటున్నావా, అందుకే అలాగ అయిపోతున్నావు, కొంచెం వేగం తినొచ్చు కదా అని మీరు అంటారు కదా. అందుకు చెప్పను, టైం చెప్పను, కానీ చాలా టైం అయిపోయింది. చాలా చాలా ఎండ చూస్తే విపరీతంగా ఉంది. అయితే నేను టిఫిన్ చేయడం మానేశాను. పెరుగన్నం, మామిడి పండు, ఏదో కర్రీలు. చికెన్ అంటే పూర్తి మానేశాను. మా ఇంట్లో చికెన్ తండి అంటున్నారు కానీ తేవట్లేదు వేడికి. మరి ఎప్పుడైనా తప్పదు, తేవాలి ఒకసారి. కానీ 2 నెలలైంది చికెనే వండలేదు. చేపలు ఉంటున్నాను. అయితే ఈరోజు సరే ఒక రోజు తినేస్తే ఏమైపోదు కదా, మధ్యాహ్నం పెరుగన్నం తినొచ్చు అని చెప్పేసి ఇడ్లీ పెట్టానండి. మా ఇంట్లో అందరూ పెట్టేశాను ఇడ్లీ. మా యాప్లీ లేదు. యాప్లీ ఏం చేసిందంటే సెలవులైన మరస్ట్ రోజే వాళ్ళ డాడీ తీసుకెళ్ళి వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరే వదిలేశారు. ఆ ఊళ్ళో ఉంది, 2 నెలలు అక్కడ ఉంటుంది. మా యాప్లీ లేదు నా దగ్గర. మా నాన్నమ్మ గారి ఇంట్లో ఉంది, మా నాన్నమ్మతో ఉంది. అయితే మేమే కాబట్టి మా ఇంట్లో పెట్టేశాను, మా వారికి పెట్టేశాను. మా వారికి పెట్టేసి నేను ఇడ్లీ తిందామని ఓకేనా, తినేద్దాం. 3 ఇడ్లీ వేసుకోవాలని కానీ చెప్పలేదు. అదే అన్నం అయితే పెరుగన్నం తింటాను. ఈ కూర ఏంటంటే ఇది కొబ్బరి చట్నీ, ఇది బంగాళదుంప, టమాటా, ములక్కాడ. చూశారు కదా. ఇలా కర్రీతో కూడా బాగుంటాయి టిఫిన్. సూపర్ బాగుంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి వాటరు రోజుకి 1 లీటర్ అయినా కనీసం, కొంతమంది వాటరే తాగరు, లీటర్ అయినా తాగండి వాటర్ ఎంత తాగితే అంత ఆరోగ్యానికి మంచిది. నేను ఊరు ఎందుకు వెళ్ళలేదంటే మా వారికి బాగోలేకపోయింది, నాకు బాగోలేకపోయింది. నాకంటే బాగోలేకపోయినా పర్వాలేదులేండి, ఏదో నేను అడ్జస్ట్ అయిపోతాను. మా వారికి బాగోలేకపోయింది, మళ్ళీ బాగోలేకపోతే మళ్ళీ నేను వెళ్ళిపోతే వంటని దిగారు, ఆయన సదుపాయంగా ఉండదని చెప్పేసి నేనే ఆగిపోయాను. ఊరు వెళ్ళకుంటాను, సెలవులన్నీ అయిపోతాను, ఊరు వెళ్ళలేదు. మా వారైతే అంటున్నారు చెల్లమ్మాయి ఊరు ఒక 2 రోజులైనా ఉండు రా అని అంటున్నారు. కానీ ఇక్కడ ఆయనకి అంత విధంగా చూడడమే ఆయన ఈరోజు అలాగ ఉన్నారు. మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ బాధ అని నేను వెళ్ళలేదు. ముందుకు వస్తానండి. మీ టిఫిన్లు అయిపోయా? మాకు ములక్కాడ అంటే చాలా ఇష్టం అండి. నాకు మా వారికి ఇష్టపడరు ములక్కాడ.
కొబ్బరి చట్నీ అంటే కొబ్బరిను పట్టణాల పప్పు అంటారు కదా, అది బాగుంది. నేను బాబు వైజాగ్లో అంటే ఇంకా విపరీతంగా చంపేస్తున్నారండి బాబు, విపరీతంగా అండి. ఎక్కడ చూసినా ఇంట్లో దూరిపోయి చంపేయడమై ఉందండి. మన మధురవాడల ఏదో తులం పాలం కానీ అంతకన్నా ఎక్కువ ఉండవు కదా, ఆ తులం పాలానికి ప్రాణం తీసేస్తున్నారు. అలా ఉంది, ఏం చేస్తాం, జాగ్రత్తగా ఉండండి. ఎండలు కూడా విపరీతంగా 15 రోజులట ఏదో ఎండలట, చాలా జాగ్రత్తగా ఉండండి. మొన్నైతే నాకు చాలా గాబర్స్ వేసింది, ఎందుకంటే ఆ రోజు చాలా విపరీతమైందండి, లేట్ ఆడుతుంది. అందరి వేళ ములక్కాళ్ళకి కిందకి వెళ్ళాను, అందరూ అడుగుతున్నారు మా అత్తగా కనిపించట్లేదు ఏంటంటే. ఎండకి దిగట్లేదండి కిందకి. ఇంకేటి సంగతులండి. నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి నేను కోరుకుంటానండి. నేను తింటున్నానండి, నిజం చెప్తున్నానండి. అందరూ బాగుండాలండి. అందరంటే నాకు లైక్ చేసి ఒకటి అయిపోయాట ఏదట, లైక్ పక్కన లైక్ చేస్తాం కదండి, ఆ పక్కన ఐపీ ఉంటుందట, ఆ ఐపీ చెయ్యండి అండి. ఐపీ చేసేట మన వీడియో కనీసం ఒక 30-40 మందికి వెళ్తుందట. ఐపీ యాక్షన్ ఉంటుందట, కొత్తగా చెప్తున్నారండి, నాకు తెలియదు. మీ అందరూ తెలుసు కదా, లైక్ చేస్తారా, లైక్ ఫస్ట్ చేసి ఆ పక్కనట ఐపీ చేస్తేట అది నొక్కాలట, అది నొక్కుతాట వీడియోలో ఉన్న వాళ్ళందరికీ మంచిదట. నాకు అసలు నేను చెప్దామనుకోనే మర్చిపోతున్నాను. ఉల్లిపాయలు తులం బంగారం ఉండే చాలా జాగ్రత్తగా ఉండండి. బంగారం పోయిందని కాదు, పోతే ఇప్పుడైనా గడించుకుంటాను, లేకపోతే లేదు. మీ ప్రాణం కాపాడుకోండి, మెయిన్ మీ ప్రాణం. మా అత్తయ్య ఆంటీ మీకు ఎవరు చెప్పరంటే నాకు చెప్పకపోయినా పర్వాలేదండి, ఎందుకంటారా చాలా జాగ్రత్తగా ఉంటాము. ఎవరు అందరం ఉంటాం, కానీ ఒక్కొక్కసారి పప్పులో అవుట్ చేస్తాం. అది పప్పులో అవుట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. చెవులో అయినా చాలు, దొంగలకి ఏం కావాలండి, బంగారం రేటు పెరిగింది కదా అందుకు. వన్ ఇయర్ వరకు బంగారం రేటు తగ్గదట. అతను పొట్ట కోసం అతను ఉల్లిపాయ అలా కష్టపడి బతికిన వాళ్ళకి మనము సపోర్ట్ చేసినా పర్వాలేదండి. చాలండి, ఎక్కువైపోయింది 3 ఇడ్లీ. ఓకేనండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చెవులో దుద్దులైనా చాలు, అలా ఉన్నారు ఫ్రెండ్లు.
అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీ అందరూ బాగుండాలి.